సేమ్ కాన్వర్జేషన్‌ని ఒక 100 టైమ్స్ రిప్లై చేసి దీనికి బెటర్ సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తూ ఉండిపోతున్నారా? అయితే ఈ స్టక్ అయిపోయిన లూప్‌ని ఏమంటారు? ఓవర్ థింకింగ్ అని అంటారు. ఓవర్ థింకింగ్ అంటే లిటరల్లీ బ్రెయిన్ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టినా ఏ ప్రోగ్రెస్ లేకుండా ఉండిపోవటం. ఓవర్ థింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్‌లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటే డెసిషన్ మేకింగ్ పార్ట్, ఎమిగ్డాలా అంటే యాంగ్జైటీ సెంటర్‌తో టీమ్ అప్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ యాక్షన్ ఏంటో ఆలోచించకుండా ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని అనలైజ్ చేసుకుంటూ ఉండిపోతుంది. దీనివల్ల స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ పెరిగి మనం బెడ్ మీద ఉన్నా సరే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్‌లో అలా ఉండిపోతుంది. సో, ఈ లూప్‌ని బ్రేక్ చేయడం ఎలా అంటే వెరీ సింపుల్. థాట్ డంప్. అంటే ఒక బుక్ తీసుకొని మీ థాట్స్ అన్నీ ఏ జడ్జ్‌మెంట్ లేకుండా రాసేసుకోండి. ఆ బుక్ క్లోజ్ చేసేసిన తర్వాత న్యాచురల్‌గా బ్రెయిన్ అనేది కామ్ డౌన్ అవుతుంది. ఒక కంప్లీషన్ అనే ఫీలింగ్‌తో. నెక్స్ట్ రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే జనరల్‌గా ఎప్పుడైనా ఈ థాట్స్‌కి లేబులింగ్ ఇచ్చుకుంటే ఎమిగ్డాలా కామ్ డౌన్ అవుతుందంట. సో, ఇప్పుడు దీన్ని ఎవరికి షేర్ చేయాలి అని ఓవర్ థింక్ చేయకుండా వెంటనే అందరికీ షేర్ చేయండి. అండ్ ఆల్సో ఫాలో చేయడం కూడా మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.